శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవతంలో చిత్రుడి గురించి అతని మండలాల గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సప్తర్షి మండలానికి పైన 13 లక్షల యోజనాల దూరంలో మహాభాగవతోత్తముడు లోకవందితుడు అయినటువంటి ధ్రువుడు ఉంటాడు. ఇంద్రాది దిక్పాలకులతో సమానంగా సమకక్షలో ఉంటాడు. అంటే ధ్రువమండలం అన్నమాట. ఇప్పుడు చెప్పుకుంటుంది. ఆకాశంలో దక్షిణ దిక్కున కనపడుతూ ఉంటాడు. ఇతడికి చలనం లేదు. సూర్యదేవ పూజితుడు, సర్వదేవ పూజితుడు. తన తేజస్సుతో తక్కిన గ్రహాలను ప్రకాశింపజేస్తూ ఉంటాడు. మేడి స్తంభానికి పొడవైన తాడుతో కట్టువేయబడినటువంటి పశువులు మండలాకారంగా తిరిగినట్టుగా గ్రహరాశులన్నీ ధ్రువుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాలచక్ర నియోజితులైన గ్రహరాశులు అంతర్బహి విభాగంతో ధ్రువుడు కేంద్ర బిందువుగా వాయుప్రేరితాలై కదలాడుతూ ఉంటాయి. ఈ గ్రహాలన్నీ జీవకోటికి కర్మసారథులు. ఆకాశంలో డేగల్లాగా అంటే పక్షుల్లాగా ఆకల్పాంతం కదలాడుతూనే ఉంటాయి. నారద, ఇలా ఈ జ్యోతిర్గణాలు ప్రకృతి పురుషుడి యోగాలు సమకూరుస్తూ నింగిలో విహరిస్తూ ఉంటాయే తప్ప ఎన్నటికీ ఈ గ్రహమండలాలు అవి నేలకు రాలవు. యోగధారణ విద్యతో ఆరితేరిన వారు కొందరు ఈ జ్యోతిశ్చక్రాన్ని శింసుమార స్వరూపంగా అనుసంధానం చేస్తూ ఉంటారు. తలకిందులుగా కుండలీభూత శరీరులై పృచ్ఛభాగంలో ధ్రువుణ్ణి సంభావన చేస్తారు. కల్మషరహితుడై ప్రజాపతి లాంగూలంలో అగ్ని, ఇంద్ర, యమ, ధాతృ, విధాతృ దేవతలు పుచ్ఛాంతంలోనూ, కటి ప్రదేశంలో సప్తర్షులు, కుడివైపున ఉత్తరాయణ గ్రహాలు, ఎడంవైపున దక్షిణాయన గ్రహాలు స్థాపింపబడతాయి. అంతర్జ్యోతిశ్చక్రంలో కుండలాభోగానికి ఇరువైపులా సమసంఖ్యలో అవయవాలు గ్రహాలు భావింపబడతాయి. అజవీధిని పృష్ఠభాగంలో, ఆకాశాన్ని బుధ భాగంలో, పునర్వసు పుష్య నక్షత్రాన్ని కుడి ఎడమ తొడల్లో, ఆరుద్ర ఆశ్లేషులను కుడి ఎడమ పాదాల్లో, అభిజిత్ ఉత్తరాషాఢలను కుడి ఎడమ ముక్కు పుటాల్లో, శృతి జలాభాల నుంచి కుడి ఎడమ కన్నుల్లో, ధనిష్ట మూల నక్షత్రాలను కుడి ఎడమ చెవుల్లో, మగ మొదలైన 8 దక్షిణాయి నక్షత్రాలను ప్రాతిలోమ్య వామ పార్శ్వభాగంలోను, మృగాశీర్షాదులై 8 ఉత్తరాయణ నక్షత్రాలను ప్రాతిలోమ్యంగా దక్షిణ పార్శ్వభాగంలోను, శతతారాజ్యేష్ఠ నక్షత్రాలను కుడి ఎడమ భుజాల్లోనూ, అగస్త్యుని పై దవడలోను, యముడిని కింద దవడలోను, అంగారకుని ముఖభాగంలోను, శనిని గుదభాగంలోను, బృహస్పతిని మూపులోను, అర్కుణ్ణి వక్షస్థలంలోను, నారాయణుని హృదయంలోను, చంద్రుణ్ణి మనస్సులోను, అశ్వినులను స్తనాలలోను, ఉషసనుణ్ణి అంటే శుక్రుడిని నాభిలోను, బుధుడిని ప్రాణాపానాల్లోను, రాహుకేతువులను కంఠంలోను, తక్కిన తారాగణాలను రోమకోపాల్లోనూ ప్రతిష్ఠించుకోవాలి. ఈ విధంగా శరీరం విష్ణుమయం అవుతుంది, సర్వదేవమయం అవుతుంది. ప్రతిరోజు సంధ్యా సమయంలో ఇలా ప్రతిష్ఠించుకుని మౌనంగా కన్నులు మూసుకుని ధ్యాన తత్పరుడై అవ్వాలి. నమో జ్యోతిర్లోకాయ కాలాయామిషం పతయే మహాపురుషాయాభిధీమహి అనే మంత్రాన్ని జపించాలి. ఇలా ముప్పొద్దులో చేసేవారికి గ్రహ, నక్షత్ర, తారా సంబంధమైన దోషాలు, అధిదైవికమైన పాపాలు నశిస్తాయి. తత్కాల సంభవాలైన పీడలు కూడా పోతాయి. నారద మహర్షి, సూర్యమండలానికి ఆయుత యోజనాల కిందుగా రాహుమండలం ఉంది. అది ఒక నక్షత్రంలాగా సంచరిస్తూ ఉంటుంది. సూర్య చంద్ర గ్రహణాలకు ఈ రాహువే కారణం. ఇతడు సింహికాసుతుడు. విష్ణుమూర్తి అనుగ్రహంతో అమరతత్వాన్ని, ఖేటత్వాన్ని పొందాడు. సూర్యుణ్ణి ఆచ్ఛాదించేటప్పుడు రవిబింబం కన్నా 1000 రెట్లు విస్తరిస్తాడు. చంద్రుణ్ణి కబళించేటప్పుడు 13 సహస్రంగా విస్తరిస్తాడు. పూర్ణిమ నాడే ఇతడికి చంద్రుడితో వైరం. సూర్యచంద్రులకి దూరంగా ఉండి కబళిస్తూ ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి తన చక్రాన్ని ప్రయోగిస్తాడు.
ఆశ్చర్యజగతుడైన ముహూర్త కాలంలో రాహు తొలగిపోతాడు. దీన్నే గ్రహణ విడుపు కాలం అని అంటారు. ఈ గ్రహరాశులకు కింద భాగాన లోకాలు ఉన్నాయి. సిద్ధచారణ విద్యాధర లోకాలు, యోజనాయుత విఖ్యాతాలు, పుణ్య నిషేధాలు. వీటి కిందుగా యక్ష రాక్షస పిశాచ ప్రేత భూత విహారలోకాలు ఉన్నాయి. వాయు సంచారం ఉన్నంత మేరకు అంతరిక్షం అంటారు. మేఘాలు పుట్టి సంచరిస్తున్న మేర కూడా ఇదే. వీటికి 100 యోజనల కింద భాగంలో భూగోళం ఉంది. సువర్ణ, శ్వేన, సారస, హంసాది పక్షి నివహం భూమి మీద జన్మించి పైకి ఎగురుతున్నాయి. తక్కిన జీవరాశి భూమి మీదే పుట్టి భూమి మీదనే నివసిస్తోంది. ఇంకా అధోలోకాల వర్ణన గురించి తెలుసుకోవాలంటే ఈ భూగోళానికి కిందగా 7 మహారంధ్రాలు ఉన్నాయట. ఒక్కొక్కటి 5 యోజనాల విస్తీర్ణం. ఈ ప్రదేశాలు సర్వర్త సుఖదాయాలు. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ అని 7 లోకాలు భూమి కింద భాగాన 7 రంధ్రాల్లోనే ఉన్నాయి. వీటినే బిలస్వర్గాలు అంటారు. వీటిలో ఆకాశభాగం కూడా అధికమే. ఇవి కామభోగైశ్చర్య సుఖ సమృద్ధులకు నిలయాలు. నిత్యోధ్యాన విహారాలకు, సుఖస్వాదాలకు ఆకారాలు. మహాబలశాలులైన దైత్యులు, కార్ద్రవేయులు, దానవులు భార్యాపుత్ర మిత్ర సేవక బంధువర్గంతో కలిసి అనురక్తులై నిత్య ప్రముదితులై ఈ లోకంలో నివసిస్తూ ఉంటారు. వీరంతా ఈశ్వర భక్తులు, వరగర్వితులు, మహామాయావులు, నిత్య సంతుష్టులు. మాయాశక్తి సంపన్నుడైన మయుడు వీరికి పట్టణాలు నిర్మించాడు. మణిరత్న విభూషణ విచిత్ర భవన సమూహంతో, వీధులతో, విపణి వీధులలో, గోపురాలతో, సభామండపాలతో, చత్వారాలతో, సకల సౌందర్యాలకు శోభలకు నిలయాలు ఈ పట్టణాలు. పరులకు దుర్లభాలు, దుష్ప్రవేశాలు. నాగ అసుర జాతుల వారు జంటలుగా విహరిస్తూ ఉంటారు. పావురాలు, చిలకలు, గోరింకలు కోలాహలంగా ఎగురుతూ ఉంటాయి. కృత్రిమ వేదికలు అనేకం. రకరకాల పక్షుల బొమ్మలు యథార్థ స్ఫూర్తిని కలిగిస్తూ ఉంటాయి. ఉద్యానవనాలు సర్వఋతు సౌందర్య నిలయాలు. క్రీడాగృహాలు, లతాగృహాలు, దారాగృహాలు అనేకం. లల్నామణుల విలాసాలకు ఇవి నిలయాలు. ఫల పుష్ప శోభలతో మనస్సులకు ప్రసన్నతను కలిగిస్తాయి. సరోవరాల్లో నీరు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది. రకరకాల చేపలు కనువిందు చేస్తాయి. హంస, సారస, కారండవాది జలపక్షి సమూహాలు కలకూజితాలతో హృదయాలను రంజింపచేస్తాయి. ఈ సరస్సుల్లో ఉన్న పద్మాలు ఎన్ని రకాలో చెప్పలేం. కుముదాలు, ఉత్పలాలు, కలహారాలు, నీలోత్పలాలు, రక్తోత్పలాలు నిండుగా వికసించని పరిమళాలను పంచిపెడుతూ ఉంటాయి. జలచరాలు వాటిని తాకి కదుపుతూ ఉంటే వాటి మీద వాలిన తుమ్మెదలు, జలపక్షులు కోలాహలంగా ఎగురుతూ ఉంటే సర్వేంద్రియ తర్పకం ఆగట్టుకుంటాయి. అమరలోకపు శోభను ధిక్కరించే సౌందర్యం ఈ పట్టణాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే రేయింబవళ్ళు తేడా ఉండదు. రాత్రిపూట చీకటి భయం లేదు. సర్ప శిరస్సుల మీద ఉండే అనర్ఘమణులు తమ కాంతులతో చీకటులను పారదోలుతూ ఉంటాయి. అంతటా అన్ని వేళలా వేడి లేని వెలిగే. ఈ లోకాల వారు అధివ్యాధులు ఎరగరు. ఔషధాలతో పని లేదు. ముసలితనం, జుట్టు బెరిసిపోవడం, శరీరం ముడతలు పడిపోవడం, రంగు మారిపోవడం, చెమటలు పట్టడం, కంపు కొట్టడం, ఉత్సాహం తగ్గడం వగైరాలు వయోవస్థ మార్పులు ఎప్పుడూ వీరిని బాధించవు. ఈ లోకంలో ఉన్నవాళ్ళని మృత్యుభయం ఉండదు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వీరి జీవితాలు సాగుతూ ఉంటాయి. కాకపోతే వీరికి ఉన్నదల్లా సుదర్శన చక్ర భయం ఒక్కటే. అది ఇక్కడ దైతేయాంగనల గర్భస్రావాలను కలిగిస్తూ ఉంటుంది. వీటందరూ బాగానే ఉంటారు, కానీ సుదర్శన చక్రం ఎప్పుడు వీరు తప్పు చేస్తే అప్పుడు వచ్చి ఖండించేస్తుంది. బ్రహ్మపుత్ర, అతలము అనే మొదటి బిలంలో
మయపుత్రుడు బలుడు అనేవాడు ఉంటున్నాడు. అతలంలో అతల వితల రసాతలుగా ఉన్నాయి కదా లోకాలు, భూలోకంలో కింద భాగాన. అందులో అతలంలో మొదటి రంధ్రంలో 7 రంధ్రాలు ఉన్నాయని చెప్పాం కదా. అందులో మొదటి విలంలో మయపుత్రుడు, మయుడు అంటే నిర్మింపజేసిన వాడు అనమాట. అతని కొడుకు బలుడు అనేవాడు ఉంటాడు. అతడు అఖర్వ గర్వ సమన్వితుడు. సర్వార్థ సాధకులైన 96 మాయా విద్యలను ఇతడు సృష్టించాడు. ఇతడు ఆవులిస్తే చాలు ముల్లోకాలు సమ్మోహపరిచినటువంటి కామినీమణులు ఆవిర్భవిస్తారు. ఆవులిస్తే వారంతా స్వేచ్ఛా విహారంలో అక్కడికి వచ్చే పురుషులందరినీ లోబర్చుకుంటారు. హఠకారసంతో, విలాస విభ్రమాలతో, చిరునవ్వుల పలకరింతలతో, కౌగిటి పులకరింతలతో రమింపజేస్తూ ఉంటారు. వీరంతా తల్లిదండ్రులు లేని స్వతంత్రులు. వీరు కలిగించే ఆనంద పారవస్యంతో అక్కడికి చేరిన ప్రతివాడు నేనే మహానుభావుణ్ణి, నేనే మహేశ్వరుణ్ణి, నేనే సిద్ధుణ్ణి, నేనే గజకోటి బలశాలిని అని తనకు తాను మురిసిపోతూ ఉంటాడు. మదాంధుడై పోతాడనమాట. ఇది అతలంలోని పరిస్థితి. ఇక రెండోదేంటి? వితలం. ఇందులో శివుడు హటకేశ్వర నామధేయంతో ప్రమదగణ పరివేష్టుడై విరాజిల్లుతూ ఉంటాడు. బ్రహ్మదేవుడు సృష్టిని విజృంభింపడం చేయడం కోసమని భవానీ సహితుడై విహరిస్తూ ఉంటాడు వితలంలో. సకల దేవతలతోనూ పూజలు అందుకుంటాడు. ఈ వితలంలో హటకీ నది ప్రవహిస్తూ ఉంటుంది. అది శివుడి వీర్యంతో ఏర్పడిన నది. గాలికి కదులుతున్న మంటగా కనిపిస్తుంది ఈ ప్రవాహం. దీని నుంచి హాటకం అనే పేరు కలిగిన బంగారం లభిస్తుంది. దీంతో భూషణాలు చేయించుకుని దైత్యాంగనలు ధరిస్తూ ఉంటారు. అతలానికి కిందన వితలమైతే వితలానికి కింద మరో మహాబలం ఉంది. అది సుతలము. దీనికి అధిపతి విరోచనసుతుడైన బలిచక్రవర్తి. దేవేంద్రుడికి ప్రియం చేయడం కోసమని త్రివిక్రముడు బలిని ఈ సుతలానికి అణగదొక్కేశాడు. త్రైలోక్యపతిపై ఊడగొట్టి ఇంద్రుడికి కట్టబెట్టాడు. కానీ రాజ్యలక్ష్మి ఇంద్రుని వరించలేదు, బలిచక్రవర్తిని వదలలేదు, అంటే త్యజించలేదు. ఆ శోభ అతనితో పాటు ఈ సుతలంలోనే ఉంటోంది. నిర్భయంగా నివసిస్తున్నాడు బలిచక్రవర్తి. పాత్రుడైన శ్రీహరికి భూదానం చేయడం వల్ల 3 అడుగులు లభించిన ఫలంగా దీన్ని మహాత్ములు వర్ణిస్తున్నారు. కానీ నారద, ఇది సమంజసం కాదు. సాక్షాత్తు వాసుదేవుడు సకల పురుషార్థప్రదాయకుడు అయిన శ్రీహరికి భూదానం చేస్తే లభించే ఫలం ఇదేనా, ఇంతేనా? తెలుసో తెలియక ఒక్కసారి శ్రీహరి నామాన్ని స్మరిస్తే చాలు స్వీయ కర్మ బంధాలన్నీ తొలగిపోతున్నాయే. ఈ బంధ విమోచనం కోసమే కదా యతీశ్వరులు, సాంఖ్యయోగ నిపుణులు నిరంతరము సాధన చేసేది. భగవంతుడు అనుగ్రహించాడంటే కర్మబంధ విమోచనం కలిగిస్తాడే తప్ప మరింతగా మాయా విమోహంలో కూరుకుపోయేటట్టుగా ఐశ్వర్య భోగాలను కల్పిస్తాడా? ఇవి సర్వ క్లేశాలకు కారణభూతాలు కదా. అన్ని ఉపాయాలు తెలిసిన శ్రీహరి వామన రూపంలో యాచకుడిగా వచ్చి బలిచక్రం నుంచి సంపదలు సమస్తము అపహరించి శరీర మాత్రుడుగానే మిగిల్చాడు. ఇంద్రుడు ఎంతటి మూఢుడు! బృహస్పతి మంత్రిగా ఉండి మాత్రం ఏం లాభం? ప్రసన్నుడైనటువంటి శ్రీహరిని ఏమి కోరుకున్నాడో తెలుసా? ఇంద్రుడు ముల్లోకాల ఐశ్వర్యాన్ని తనకు సమకూర్చమని అభ్యర్థించాడు. ఇది ఏ పాటిది, ఎంత తుచ్చమైంది! ఇలా కోరిన ఇంద్రుడు తెలివైన వాడేనా? బలిచక్రవర్తికి పితామహుడైన ప్రహ్లాదుడు శ్రీహరిని ఏమి కోరాడు? దాస్యం చేసే అవకాశం ఇమ్మని అడిగాడు. సంపదలు ఇప్పుడు కోరలేదే. హిరణ్యకశిపుడికి ఐశ్వర్యాన్నంతా ఇవ్వజూపినా తీసుకోలేదే. అంతటి భక్తుడు మరొకడు ఉంటాడా? అంతటి మహానుభావత్వం మరెక్కడైనా కన్నామా విన్నామా? పరిపక్వం చెందినవారు ఇలా ఉంటారు, చెందనివారు అలా అడుగుతారు. అంటే బలిచక్రవర్తి ఎటువంటి ఐశ్వర్యాన్ని, సంపదల్ని విష్ణువుని అడగలేదు అని దీని భావం అన్నమాట. ఇటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు ఉన్నాయి కనుకనే బలిచక్రవర్తిని సుతలంలో అందరి పూజలు అందుకుంటున్నాడు.
శ్రీహరి స్వయంగా అతడి గుమ్మానికి కావలి కాస్తున్నాడు. రావణాసురుడు తన దిగ్విజయ యాత్రలో భాగంగా సుతలానికి వస్తే అక్కడ ద్వారపాలకుడుగా ఉన్న శ్రీహరి తన భక్తుడైన బలిని రక్షించడం కోసమని తన కాలి బొటికిన వేలతో సర్వలోక రావణుడిని 1000 యోజన దూరంతో తరిమేశాడు. నారద, ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన బలిచక్రవర్తి సర్వ సుఖాలు అనుభవింపచేస్తూ సుతల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇది దేవదేవుడి యొక్క అనుగ్రహ విశేషం. ఈ సుతలానికి కిందగా తలాతలమనే మహాబలం ఉంది. దీనికి అధిపతి సాక్షాత్తు మయుడు అనేటువంటి దానవేంద్రుడు. త్రిపురాసుర సంహారం చేసిన తర్వాత శివుడు ఇతడిని అనుగ్రహించి ఆ రాజ్యాన్ని అప్పగించాడు. మాయావులు అందరికీ ఇతడే గురువు. సకల మాయా విశారదుడు, సర్వ రాక్షస పూజితుడు. దీనికి ఇంకా కిందన మహాతలం ఉంది. తలాతలం తర్వాత మహాతలం. ఇది నిరంతర క్రోధ వివసులైన కాద్రవేయ సర్పజాతులకు నిలయం. సర్పజాతులు ఇందులో ఉంటాయన్నమాట. అనేక శిరస్సు కలిగిన మహాసర్పనాయకులు ఎందరో ఉన్నారు. కుహుక, తక్షక, సుశేషణ, కాళీయాదులందరూ ఇక్కడి వారే. ఈ మహాతలంలో వాళ్లే. గరుత్మంతుడికి భయపడి భార్యాపుత్రులతో సహా ఈ మహాతలంలో తలదాచుకుంటున్నారు. నానా క్రీడ విశారదులై ప్రమత్తులై విహరిస్తున్నారు. ఈ మహాతలం కింద ఉన్నది రసాతలం అనే మహాబలం. ఇక్కడ దైత్యదానవ నాగజాతులు, నివాత కవచులు సహవాసం చేస్తూ ఉంటారు. కాళీయులు ఉన్నారు. వీరు హవిర్భోక్తలు, ఓజస్వంతులు, మహా సాహసులు. అయితేనేమి, శ్రీహరి వీరి విక్రమాటాపాలను అదుపు చేశాడు, అణిచి ఉంచాడు. అందుకని కలుగుల్లో పురుగుల్లా బతుకుతున్నారు. పైగా ఇంద్రుడి దూతిక శరమ మంత్రాక్షరాలతో వీరిని కట్టిపడేసింది కూడా. దీనికి కింద భాగంలో ఉన్నదే పాతాళం. అది నాగలోకం. వాసుకి, శంఖ, కులిక, శ్వేత, ధనుంజయ, మహాశంఖ, ధృతరాష్ట్ర, శంఖచూడ, కంబళ, అశ్వతర, దేవోపదత్తక ప్రముఖులందరూ ఇక్కడే నివసిస్తున్నారు. వీరంతా క్రోధామర్శలు మూర్తిభవించినట్టుంటారు. పెద్ద పెద్ద పడగలు నిలువల్లా విషమే. అయినా పడగలకి తక్కువ వారెవ్వరూ లేరు. 1000 పడగల వారు కూడా ఉన్నారు. అందరికీ పడగల మీద దగదగా మెరిసే మణులున్నాయి. వాటి కాంతితో పాతాళంలో చీకటి పటాపంచలం అవుతూ ఉంటుంది. ఈ పాతాళంలో 30,000 యోజనాల అట్టడుగున మూల ప్రదేశంలో తామసీ రూపంలో ఒకనొక భగత్కళ వేంచేసి ఉంటుంది. ఆమె పేరు అనంత, సర్వదేవ ప్రభూజిత. 1000 తల్ల ఆదిశేషుడు ఇక్కడే ఉండి భూగోళాన్ని మోస్తూ ఉంటాడు. అతని శక్తి అపారం, అనంతం. అందుకే అతన్ని అనంతుడు అంటారు. అహం అనే అభిమానానికి లక్షణం సంకర్షణుడు అనే పేరుతో దృష్టాదృశ్యాలను సంకర్షిస్తూ ఉంటాడు. ఒకప్పుడు ఇతడి భూమధ్య భాగం నుంచి సాంకర్షుడు అనే రుద్రుడు ఆవిర్భవించాడు. ఏకాదశ వ్యూహాలతో ఉదయించాడు. ఇతడు త్రిలోచనుడు, మహా ఉగ్రమూర్తి. త్రిశూలం ధరించి నిలబడ్డాడు. సాత్వత పుంగవులతో కలిసి సర్పనాయకులందరూ నిత్యం మోకరిల్లి ఏకాంత భక్తి యోగంతో అతడి పాదపద్మాలకు తమ పడగ మీద మణికాంతులతో కొంగ్రొత్త ఎర్ర తనాలను సంతరించుకుంటారు. మణికాంతలు, పాద పద్మ నఖాకాంతులు పోటీ పడతాయి. నాగకన్యలు తమ విలాస విభ్రమాలను ప్రదర్శిస్తూ సుగంధ ద్రవ్యాలను పులుముకొని చిరునవ్వులు చిందిస్తూ సిగ్గులు సింగారిస్తూ అనురాగ పరవశులై అతడిని ఆరాధనపూర్వకంగా తిలకిస్తూ ఉంటారు. అంటే త్రిలోచనుని. అనురాగ మదాన్మత్తుడై బిగారానుడై కరుణావలోకనాలతో ఆశీస్సు అందిస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. నారద, భూభారాన్ని వహించే ఈ అనంతుడు సాక్షాత్తు భగవంతుడు. అనంత బలశాలి, మహాశయుడు, అనంత గుణసముద్రుడు, ఆదిదేవుడు, మహాజితిమంతుడు. అమర్ష రోషము, వేగము ఇత్యాదులు జయించి తానొక మహాతత్వానికి నిధిగా లోకశుభం కోసమని బరువు మోస్తున్నాడు. అందుకే
సర్వదేవ సర్వజీవ ప్రభుజితుడు అవుతున్నాడు. సురాసుర సిద్ధోరగ విద్యాధర గంధర్వ ముని సంఘాలు నిరంతరము ఇతన్ని ధ్యానిస్తూ ఉంటాయి. అనారతంగా మదోన్మత్తంగా కదలాడుతున్న చూపులతో, అమృతామయమైన వాక్కులతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాడు. వాడని వైజయంతి మాలికలను ధరించి ఉంటాడు. అది ఏనాడు వడిలిపోని తులసీ దళాలతో కూర్చున్న దండ. తుమ్మెదలు దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. నీలాంబధరుడు, ఏకకుండల విభూషితుడు, నాగల మీద భుజం ఆంచి నిలబడి ఉంటాడు. ఉదార లీలా విలాసుడు అని సాత్వతర్షులు అనంతుణ్ణి వర్ణించారు. ఇది ఈరోజు భాగవతం. ఈరోజు భాగవతంలో మనకి మొత్తమే చెప్పవలసింది ఏం చేశారంటే, భూగోళం కింద ఉన్నటువంటి 7 లోకాలు, ఆ 7 లోకాల్లో ఏ దేవతలు ఉంటారు, వారి యొక్క ప్రజలు ఎలా నివసిస్తూ ఉంటారు అనే వారి జీవన విధానం ఏమిటి అనేది చెప్పారనమాట. ముందు పర్వతాలు చెప్పారు, తర్వాత నదులు చెప్పారు, ఇప్పుడు లోకాల గురించి చెప్పారు. అది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.